మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన రాజ్యసభ స్థానాన్ని సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకోవడం ముమ్మాటికి ప్రజాస్వామ్య విరుద్ధమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం కలిసి చేస్తున్న కుంభకోణాల వల్లే ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న ఓటు చోరీపై నిరంతరం పోరాడుతున్నారని, అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన పవిత్రమైన హక్కులను దొంగలించి భారతీయ జనతా పార్టీ నాయకులు దొడ్డిదారిన అధికారంలో కూర్చుంటున్నారని విమర్శించారు. మధ్యప్రదేశ్లో విన్నింగ్ సీటు మీనాక్షి నటరాజన్ గారికి ఏదైతే అలొకేట్ చేసినారో రాజ్యసభ నామినేషన్ చేయడానికి, మరి దాంట్లో తప్పులున్నాయని చెప్పి దాన్ని కొట్టివేయడము ఎంతవరకు న్యాయము? హక్కు ప్రకారము కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు మధ్యప్రదేశ్ నుంచి రావాల్సి ఉండే. ప్రత్యేకంగా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి ఎవరైతే మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారో వారి రాజ్యసభ సీటు అడ్డుకొని కొట్టేసి మళ్ళా బీజేపీ పార్టీకి యునానిమస్గా ఆ సీటు రావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అందరూ ఆలోచించాలా.